స్పోర్ట్స్లో ఈ సాఫ్ట్ బాల్ గేమ్లో మెలకువలు నేర్పించాలి. మీరందరూ కూడా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా రాణించాలనేటువంటి మంచి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీ పీఈటీలు, ఈ అసోసియేషన్ సంబంధించినటువంటి ఎన్నో సంవత్సరాలుగా కూడా రమేష్ పీఈటీ ప్రభుత్వ పీఈటీ ఆయన కానీ, దేవరాజులు కానీ, లోకేష్ స్పోర్ట్స్ కోటాలో ఈ అబ్బాయి స్పోర్ట్స్ కోటాలో వచ్చాడు సార్. స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ తరఫున పీఈటీగా సెలెక్ట్ అయ్యాడు. అంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక క్రీడలను ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరచాలని, ఉత్తమ క్రీడాకారులుగా తయారు చేసి జాతీయ స్థాయిలో కూడా ఒక మంచి ఈ రాష్ట్రానికి గుర్తింపు తీసుకునే ఉద్దేశం పైన మంచి క్రీడాకారులకి ఒక భవిష్యత్తు ఇచ్చే ఉద్దేశమైన 3% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించిన చరిత్ర మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహాన్ని చిన్నపిల్లలైనా మీరందరూ కూడా ఇప్పటి నుండే దాన్ని సద్వినియోగపరుచుకోవాలి. మీ తల్లిదండ్రులు మీ పైన ఎంతో నమ్మకంతో ఈ క్రీడాకారులకు మీకు ఇచ్చిన ట్రైనింగ్ పైన ఇచ్చినటువంటి మీ పీఈటీల పైన నమ్మకంతో మిమ్మల్ని ఇక్కడ పంపారు. చదువైనా క్రీడలైనా సెలవులు కాబట్టి మీరందరూ కూడా ఆ మెలకువలు నేర్చుకొని ఉత్తమ క్రీడాకారులుగా మీరు తయారైతే రేపు రాష్ట్ర స్థాయిలో విశాఖపట్నంలో భీమిలిలో స్టేట్ టోర్నమెంట్స్ జరుగుతుంది. అక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ నేషనల్ టోర్నమెంట్స్ పోతారు. నేషనల్లో సెలెక్ట్ అయిన ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కూడా వెళ్తారు. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి సౌకర్యం, నిన్న సార్ విజయవాడలో ఉంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పిల్లలందరూ కూడా ఉన్నారు సార్, ఆడపిల్లలు ఉన్నారు, అమ్మాయిల హాస్టల్ ఇవ్వండి, బీసీ భవన్ మగపిల్లలకి ఇవ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు మీరు కల్పించిన కలెక్టర్ గారు వెంటనే సార్కు ఎండార్స్మెంట్ రాసి ఇవ్వడం, ఆయన విజయవాడ నుండి వస్తూనే చిత్తూరుకు వచ్చిన ఒకే ఒక 10 నిమిషాల్లో ఆర్డర్స్ మాకు పంపడం, మీకు అందరూ కూడా విడిది ఏర్పాటు చేశారు, చక్కటి విడిది. అదేవిధంగా మీకు మంచి భోజనాలు, ఎక్కడ కూడా భోజనాల దగ్గర నేను ఎప్పుడు రాజీ పడను. నేను అందుకే అడుగుతున్నా, మీకు ఏం తక్కువైనా, మీకు బ్రష్లు కావాలన్నా, సోపులు కావాలన్నా, ఏ విధమైన సదుపాయాలను కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని చూసుకోవడానికి, మీ యొక్క క్రీడల్ని నైపుణ్యాన్ని ఆ మెలకువలు నేర్పించడానికి మీ టీచర్లు ఉన్న పీఈటీలు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహాన్ని సద్వినియోగపరుచుకుంటూ తల్లిదండ్రులు మేము పెట్టుకున్న నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా దృష్టి పెట్టి కష్టపడి ఈ 20 రోజులు 25 రోజులు నెల రోజుల పాటు అనుకున్నాం. కనీసం మధ్యలో 4-5 రోజులకి 25 రోజులు ఖచ్చితంగా ఈ క్యాంపు ఉంటుంది. ఈ క్యాంపులో మీరందరూ కూడా కష్టపడి మంచి క్రీడాకారులుగా, నేను నెక్స్ట్ మిమ్మల్ని కలిసేటప్పుడు రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా మీరు సెలెక్ట్ అవుతున్న నమ్మకంతో మీకు అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ దీన్ని అందరూ సద్వినియోగపరచుకొని మీరందరూ కూడా అమ్మ నాన్న కూడా ఇంట్లో మమ్మీ డాడీ కూడా చెప్పండి, ఇక్కడ మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మేము ఈ నెల రోజులు ఇక్కడే ఉంటామని కూడా చెప్పండి. చెప్పి దీన్ని అన్ని సద్వినియోగపరుచుకుని మీరు ఇళ్ళకి వెళ్ళాలని కూడా, మంచి క్రీడాకారులకు గుర్తింపు పొందాలని కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మనకి గవర్నమెంట్ డిఫరెంట్ జాబ్స్లో కూడా స్పోర్ట్స్ కోటా కింద ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మనము స్పోర్ట్స్లో మెరిట్ సాధించిన మనం పెద్ద జాబ్స్ కూడా కొట్టచ్చు. గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ. నేను రాసిన నోటిఫికేషన్లో కూడా కొంతమంది నాకు గ్రూప్ 1లో జాబ్ వచ్చింది. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా కింద కూడా మనం గ్రూప్ 1లో జాబ్ కొట్టచ్చు. అదేవిధంగా మనం డిఎస్సిలో కానీ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పోస్ట్లో స్పోర్ట్స్ కేటా కింద మీరు బాగా మెరిట్ సాధించి అంటే స్టేట్ లెవెల్లో రికగ్నిషన్ తెచ్చుకుంటే ఆ పాయింట్స్ బేస్ చేసుకొని మీకు జాబ్లో కానీ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్.